హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాండి. ఈరోజు చెప్పబోయే రెసిపీ తోటకూర మామిడికాయతో పులుసు కూర అండి. ఇది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఒక పెద్ద మామిడికాయ అని చెప్పి దాంట్లో కొంత ఒక పావు వంతు తీసుకుని ముక్కలు రెడీ చేసుకున్నాను. అలాగే ఒక 10 రూపాయల తోటకూర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకుని అన్నీ రెడీ చేసి తోటకూర అవి కడిగి శుభ్రంగా కట్ చేసుకుని ఉంచుకోండి. అలాగే బాండి పెట్టి దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అడికిపై కలిపి అవి వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగు వేయాలి. ఇంగు వేస్తే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందండి. వేసిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ వేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇవి వేగినప్పుడు టేస్ట్ బాగుంటుంది. వేగకుండా పచ్చి మటుకు అలా వద్దు, బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి అడికిపై కలిపి దానికి సరిపడ నీళ్ళు పోసి ఒక పసుపు వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ మగ్గడం మూలన మామిడికాయ తొందరగా ఉడుకుతుంది. తోటకూర వేసేస్తే తోటకూర తొందరగా ఉడుకుతుంది కానీ మామిడికాయ ఉడకదు. అందుకని ముందు మామిడికాయ వేసి పసుపు వేసి ఒకసారి మగ్గనివ్వాలి. కొద్దిగా నీళ్ళు పోసి మగ్గనిచ్చి అది మగ్గుతుండగా మనం రెడీగా ఉంచుకున్న తోటకూరను కూడా వేసి అడికిపై కలిపి దానికి రుచికి సరిపడ ఉప్పు, కారం, 1 స్పూన్ కారం వేసామండి. దానికి సరిపోయింది. కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు తినడాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. వేసుకుని మనం దాన్ని అడికిపై కలిపేసి దానికి రుచికి సరిపడా అన్నీ వేసాం కాబట్టి దానికి మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుందండి. దాంట్లోనే ఇది తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఈ తోటకూర అనేది చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ పచ్చానికి చాలా మంచిది. ఆకులు రోజు తినమని చెప్తారు. రోజు ఒకే రకం ఆకులు కాకుండా వెరైటీగా ఇలా చేసుకుని ఉంటే బోరు కొట్టకుండా ఉన్నది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా నచ్చుతుందండి. ఇది చూసారుగా ఉల్లిపాయలు వేయించాం. అలాగే వేగనివ్వాలండి. చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి నేను చెప్పినట్టుగా వేసుకుని ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఈలోపు మీకు ఇవేంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇది ఎక్కువసేపు టైం పడుతుందండి. తొందరగా అయిపోయే రెసిపీ. ఎప్పుడూ తినేదే బోర్ కొట్టకుండా ఉంటుందని ఇలా వెరైటీ. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. మీకు ఎలా ఉందనేది ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీని మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా మామిడికాయ వేసి పసుపు వేసి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఈ మగ్గి బాగా ఉడికిన తర్వాత తొందరగా ఉడికిపోతాయి. అదే తోటకూర వేసేస్తే తోటకూర ఉడికిపోతుంది కానీ మామిడికాయ ఉడకదు. అందుకనే ముందు మామిడికాయ వేసి ఉడకనివ్వాలి. అలాగే తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న తోటకూరను కూడా పైన వేసి అడికిపై కలుపుకుని అందులోనే ఉప్పు కారం చెప్పే కదా, ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఇది కొంతవరకు మగ్గిన తర్వాత ఇంకా దించుతాం. అయిపోయిందనగా ఒక 2 మినిట్స్ ముందు దాంట్లో కొద్దిగా 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఈ ఆకుకూరతో పాటు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు. లేదంటే ఆ కారం సరిపోతుంటే ఈ కారం ఓకే సరిపోతుందంటే పచ్చిమిరకాయలు కూడా స్కిప్ చేయొచ్చండి మీకు టేస్ట్ని బట్టి. ఇది చాలామంది ఏంటంటే మామిడికాయ ముక్కలుగా తినేవాళ్ళు అయితే అలాగే ఉంచేసుకుని తినొచ్చండి. కొంతమంది ఏంటంటే ఇష్టపడరు. దానికోసమని పప్పు గుత్తోటి బాగా చిదివేయడం జరిగింది. మీకు కనుక కావాలంటే అలా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కూడా దాంట్లోనే ఉడికిపోతాయి కాబట్టి బాగుంటుంది. మధ్య మధ్యలో మామిడికాయ తగులుతుంటే బాగుంటుందని చెప్తున్నాను. లేదంటే మీకు ఇష్టం అయితే కనుక దాన్ని చిందేసి పిల్లలు అది తినకుండా తీసేస్తారనుకుంటే కనుక అది పప్పు గుత్తో చిదివేస్తే దానికి మొత్తం అంతా పులుపు పట్టి చాలా బాగుంటుంది.
ఇది ఒంట్లో బాగున్న వాళ్ళకి పచ్చానికి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఈ పచ్చని కూరలోని ఎప్పుడు తోటకూర అంటే ఆ తోటకూర అని ఇంట్రెస్ట్ చూపించరు, ఒకే రకంగా చేసి ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా వెరైటీగా పులుసు కూర చేసి చాలా బాగుంది. 1-2 సార్లు వేసుకుని తింటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుందండి. చాలా టేస్టీగా చాలా ఇది బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నువ్వు ఇలా ఉడికిన తర్వాత దానికి సరిపడిన నీళ్ళు అన్నీ వేసినా సరిపడిన నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే అది రెడీ అయిపోతుందండి. మీరు రెడీ అయిపోయిన తర్వాత దాన్ని అడిగి చూసారు కదా, ఈ రెడీ అయిపోయిందని మనం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే మామిడికాయ ఆల్రెడీ ఉడిపోయిందండి. తోటకూర పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి, లేదంటే పచ్చివాసన వచ్చి బాగుండదండి. బాగా ఉడకనివ్వాలి. దీనికి ఇంకా ఎలాంటివి పిల్లు కానీ ఇంకా ఎలాంటి పదార్థాలు అవసరం లేదు. ఇది మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చి మూత తీసి తర్వాత దాంట్లోనే చెప్పాను కదా, ఒక స్పూన్ జీరా పొడి, ఒక స్పూను ధనియా పొడి వేసుకుంటే బాగుంటుంది. లేకపోయినా కూడా స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిరకాయలు కావాలంటే వేసుకోవచ్చు. పిల్లలు చిన్నపిల్లలు తినేవాళ్ళు లేకపోతే కనుక పచ్చిమిరకాయలు కూడా స్కిప్ చేసేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు పడితే తినలేరు, కారం అంటారని పచ్చిమిరకాయలు వేయలేదండి. మామూలుగా పచ్చిమిరకాయలు ఇవి చూసారుగా, ఇలా మూత తీసేస్తే రెడీ అయిపోయింది. జీరా పొడి, ధనియా పొడి వేసుకున్నాము. కొద్దిగా చిటికెడు ఒక పావు స్పూన్ వేసాము. దాన్ని పప్పు గుత్తో నలిపేసండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు కొంతమంది పిల్లలు ఇష్టపడరు, పులుపు అంటే కొంతమంది ఇష్టపడరని చిదిమేసామండి. లేకపోతే కనుక తినే మాడితే కనుక అలా ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. చక్కగా దగ్గరగా గుజ్జులా అయిపోతుంది. గుజ్జు కూరలాగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇది ఎలా ఉందని ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. జాబ్ హోల్డర్స్కి మార్నింగ్ చాలా సింపుల్గా అయిపోయేది. ఇది 2 పూట్ల కూడా వేసుకోవడానికి చాలా బాగుంది. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ డిన్నర్లోకి అన్నంలో కానీ లేదంటే చపాతీలకు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే షుగర్ పేషెంట్ వాళ్ళకి రాత్రిపూట మళ్ళీ చపాతీ ఇచ్చేసి కర్రీ అది వెతుక్కోకుండా ఈ డిష్ చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఎలా ఉందనేది ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నాకు అవకాశం ఇవ్వండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే కనుక మీ పిల్లల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నేను మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి, మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను చెప్పేవన్నీ కూడా తేలిగ్గా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది రెడీ అయిపోయింది కదా, దగ్గర పడిపోతుంది. ఇంకా పిండి కలిపి అలా పోయడం అది ఏం అక్కర్లేదండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోండి. అది మీరు ఒకసారి ఎలా ఉందనేది ట్రై చేసి కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ కామెంట్ వల్ల ఇంకా మరిన్ని రెసిపీస్ మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాడు అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.